రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలో పటోలా ఇంద్రారెడ్డి ట్రస్ట్ ద్వారా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన తెలంగాణలోని అతిపెద్ద మహేశ్వరుడి విగ్రహ ప్రతిష్టాపనకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్తిక్ రెడ్డి హాజరయ్యారు. ఇంద్రాణ ట్రస్ట్ ద్వారా సొంత నిధులు వెచ్చించి భారీ పరమశివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్ నగర పరిధిలోని అబీద్ ట్రూప్ బజార్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్ఈడి లైట్లు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎదురెదురుగా వస్తున్న కారు బస్సు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం జైన్ మందిర్ సమీపంలో జరిగింది. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన టెక్మాల్ దుర్గా గౌడ్ తన సోదరుడు నాగరాజ్ గౌడ్, తల్లి లక్ష్మి, భార్య లావణ్య తన నెల పాపతో కలిసి కోడిపల్లిలో బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి బయలుదేరగా మార్గ మధ్యలో కొల్చారం జైన్ మందిర్ సమీపంలో మెదక్ నుండి సికింద్రాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కారు నడుపుతున్న నాగరాజ్ గౌడ్ 9 నెలల వయసున్న దుర్గా గౌడ్ కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో పొగలు వ్యాపించిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల రైల్వే స్టేషన్ లో జరిగింది. హజ్రత్ నిజాముద్దీన్ నుండి త్రివేంద్రం వైపు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యాప్ లైన్ లో గార్ల రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఏసీ కోచ్ నుండి పొగలు చెలరేగాయి. బ్యాటరీలో నెలకొన్న సాంకేతిక సమస్య వల్ల పొగలు వచ్చినట్లు టెక్నీషియన్లు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వాకలపల్లి గ్రామంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 35 లక్షల సిఎస్ఆర్ కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ఏర్పాటు చేసిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నిర్వహించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా యువతిని వేధిస్తున్న యువకుడిని కర్నూలు జిల్లా మంత్రాలయం పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రాలయం మండలానికి చెందిన యువతికి హైదరాబాద్ కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని కోరటంతో ఆమె నిరాకరించింది. యువతిపై కక్ష పెంచుకున్న అతడు యువతి సహా ఆమె తల్లిదండ్రులకు అశ్లీల పోస్టులు, మెసేజ్లు పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లాలో చోరీకి గురైన సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 50 లక్షల విలువ చేసే 212 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో బాధితులకు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఫోన్లను అందజేశారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసనకు దిగారు. టీటీడీలో పనిచేసే శాశ్వత ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, టీటీడీలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ పరిపాలన రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖకు రాజధాని ఇప్పటికే వచ్చేసిందన్నారు. మనుషులు రావడమే ఇక విశాఖకు మిగిలి ఉందన్నారు. రాజధాని వెంటే మెట్రో రైలు వస్తుందని, అమరావతి ఏమైనా బ్రహ్మ పదార్థమా అని బొత్స ప్రశ్నించారు. రాజధానిలో ఒకే సామాజిక వర్గం ఉండాలని రాసి ఉందా అని ఆయన నిలదీశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల పాలనలో అభివృద్ధి గణనీయంగా జరిగిందని ఎమ్మెల్సీ వడ్డు కళ్యాణి అన్నారు. ప్రజలు 4 ఏళ్ల సంబరాలకు సిద్ధమవుతున్నారని, మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అమరావతిలో పట్టాల పండుగలో మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారని, పార్టీలకు అతీతంగా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కులగణనకు తొలి అడుగు పడిందని, ఇందుకు ప్రభుత్వం జీవో విడుదల చేయడం ద్వారా ఎన్నో ఏళ్లుగా వివిధ వర్గాల కోరిక నెరవేరినట్లయిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కులగణనతో ఆయా కులాల్లో బాగా వెనుకబడిన వారికి మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు దోహదపడుతుందని చెప్పారు. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023 వేడుకలు ఆగస్టు 12న దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు అభినందనలు తెలియజేశారు. వాలంటీర్ల సేవలు నిరుపమమైనవని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయ రథసారథులుగా అర్హత గల ప్రతి ఒక్కరికి పథకాలు అందివ్వాలని వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే కార్యాలయంలో మేకా ప్రతాప్ అప్పారావును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మర్యాదపూర్వకంగా కలిశారు. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. భార్య కాపురానికి రాలేదని ఓ భర్త సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన ఘటన మదనపల్లి రూరల్ మండలం సిటిఎం క్రాస్ రోడ్ లో చోటు చేసుకుంది.
ఈఎస్ఐ పథకాన్ని బలోపేతం చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లె ఈఎస్ఐ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు ఆసుపత్రి, మందులు, పెన్షన్లు, సిగ్గు వేతనాలు, నిరుద్యోగ వృత్తి తదితర సౌకర్యాలు కల్పించే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ పథకాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు శివార్లో గంజాయి అక్రమంగా విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఏలూరు 2 టౌన్ పోలీసులు. అతని వద్ద నుండి 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 30వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయని ఆలయ పాలక మండలి చైర్మన్ కంటి రామ్మోహన్ రావు తెలిపారు. కడప నగరం శివార్లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు సయ్యద్ కుద్రబుతుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు నూతన కోమోస్ ఎయిర్ ఆక్సిజన్ సిలిండర్స్ ఫ్యాక్టరీని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందిస్తూ ఒక నమ్మకమైన సంస్థగా కోరమండల్ గుర్తింపు తెచ్చుకుందని, రైతులకు ఎరువుల వాడకంలో సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా కంపెనీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సిఎస్ఆర్ నిధులతో గ్రామాల్లో పనులు చేపడుతూ అభివృద్ధిలో భాగస్వామ్యం వహిస్తోందని మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కోరమండల్ వైస్ ప్రెసిడెంట్ అమీర్ ఆల్వి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ రఘువీరారెడ్డి అధ్యక్షతన సైబర్ నేరాల పై వ్యాపారస్తులందరికీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వ్యాపారస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.